మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కాన్స్టిపేషన్ అండి, మలబద్ధక సమస్య పేరులోనే ఉంది. బద్దకించడం వల్ల, ఎలకపోవడం వల్ల వచ్చే సమస్యనే మలబద్ధక సమస్య అంటారు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బెల్లు కొట్టినట్టు మనం బెడ్ మీద జిగిన వెంటనే అసలు నీళ్లు కూడా తాగకుండా మోషన్ పాస్ చేసే వాళ్ళు నేను హెల్దీగా అంటుంటాను. ఎందుకంటే కొంతమంది వేడి నీళ్ళు తాగడం వల్ల మోషన్ అవుతుంది, టీ కాఫీలు తాగడం వల్ల మోషన్ అవుతుంది, కొంతమంది సిగరెట్లు తాగితేనే మోషన్ అవుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎన్నో కేసెస్ మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇవి తీసుకుంటేనే మాకు మోషన్ అవుతుంది అని ఒక అడిక్షన్ అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏం అలవాటు లేకుండా మనకి, ఎందుకంటే మనం తినే ఆహారం కరెక్ట్ మోతాదులో కరెక్ట్గా తింటూ వాటర్ ప్రాపర్గా తీసుకుంటూ అండ్ డైలీ ఎక్సర్సైజెస్ ఉంటే మీరు ఏం అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా మార్నింగ్ లేచిన వెంటనే మోషన్ ఫ్లష్ చేసి హ్యాపీగా 1 అవర్ యోగా చేసుకొని ఇప్పుడు మనం చెప్పినట్టు డైట్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. డైట్లో కూడా సింపుల్ అండి, మనం ఆకుకూరలు బాగా తీసుకోవాలి. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే మనం ద్రవ పదార్థాలు ఎక్కువగా, అంటే లైక్ సాలిడ్స్ ఎక్కువ తీసుకొని పేగులు బాగా స్ట్రక్ అయిపోవడం వల్ల ఒక రాయి ముద్దలాగా అయిపోయి మోషన్ పాస్ చేయకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. మనం అనుకుంటాం ఈరోజు మోషన్ కాకపోతే రేపు అవుతుందిలే, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాంలే, ఈజీగా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం టైం లేక, తొందరగా లెగలేక. సో తొందరగా ఆఫీసులకు వెళ్ళాలని, స్కూళ్ళకి వెళ్ళాలని మోషన్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఇది ఒక విపరీతమైన పెద్ద సమస్య అయిందనుకోండి, ఆ కాంప్లికేటెడ్ ఇష్యూ తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది. సో మలబద్ధక సమస్య లీడ్స్ టు పైల్స్ అని, ఫిస్టులా అని, రకరకాల సమస్యలు ఒకరోజు వస్తే కొలైన్ క్యాన్సర్స్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. సో మలబద్ధక సమస్యను ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు. ప్రాపర్గా వాటర్ తాగాలి అండ్ త్రూఅవుట్ ద డే. మలబద్ధక సమస్యకి బెస్ట్ రెమెడీ ఏంటంటే నీళ్లు బాగా తాగండి. చాలా కేసెస్లో మలబద్ధక సమస్యలో మనం అడిగితే ఫస్ట్ అడిగే క్వశ్చన్ నేను, నీళ్ళు ఎంత తాగుతున్నారు? చాలా మంది 2-3 గ్లాసులు తాగే వాళ్ళు కూడా ఉంటారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2-3 గ్లాసులు తాగే వాళ్ళు కూడా ఉంటారు. త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ వాటర్ ఫినిష్ చేయాలి. ఎంత వాటర్ తాగుతామో ఆ వాటర్ అనేది ఏం చేస్తుంది, మంచిగా గట్ని హెల్తీగా ఉంచుతుంది, పేగుల్ని క్లీన్గా ఉంచుతాయి. కాబట్టి నా మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి ఫస్ట్ ఎన్నో రెమెడీస్ చెప్పాను. బనానా తినమని చెప్పాను, రా పపాయ తినమన్నాను, జామకాయలు తినమన్నాను, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగమన్నాను, చియా సీడ్స్ని పొద్దున్న నానబెట్టి ఈవినింగ్ టైమ్స్లో తీసుకోమని చెప్పాను, పాలకూర తీసుకోండి, మునగాకు తీసుకోండి, రకరకాల వెజిటబుల్స్ తీసుకోండి, బీరకాయ, చిక్కుడుకాయ అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ కని. ఎన్నో రెమెడీస్ మాట్లాడుకున్నాం. ఈ రెమెడీస్ కంటే కూడా ఇంపార్టెంట్ నీళ్లు ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. పర్ డే మనం కంప్లీట్గా కొద్దిగా గంటకి కొద్దిగా వాటర్ తాగాలండి. అలా తాగుతూ త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ ఫినిష్ చేసి మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్. ఓవర్గా కూడా కాకుండా లిమిట్గా. మన స్టమక్ ఎంత ఉంటుంది అందరికి తెలుసు, అరిచేయి ఎంత ఉంటుంది స్టమక్. ఈ స్టమక్ ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్ అంతే ఇవ్వాలి. మోర్ దెన్ ఇస్తే ఏమవుతుంది, బరువు పెరిగిపోతాం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, నరాల బలహీనతలు, రకరకాల సమస్యలు. కాబట్టి లిమిట్గా తినడం, ఆ లిమిట్గా తినే దాంట్లో వెజిటబుల్స్ ఉన్నాయా, మన ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయా, రైస్ ఎంత ఉంది, క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ ఎంత ఉన్నాయి అనేది చాలా గమనించాలి. ఇలా తీసుకుంటూ అండ్ రా పపాయ సలాడ్ కూడా చెప్తుంటాను నేను. రా పపాయ అంటే పచ్చి బొప్పాయి కాయని తెప్పించి బాగా తురిమేస్తే ఆ తురిమిన దాన్ని నీళ్ళలో వేసి ఉరగబెట్టి దాన్ని మంచిగా వాటర్ని కూడా చాలా మంచిగా తీసుకోమంటారు. కొంతమందిలో నరాల తిమ్మిర్లు కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇదే సమస్య ఉన్నా సరే రా పపాయాన్ని ఉడకబెట్టిన వాటర్ తాగితే చాలా మంచిది, అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తుంటాను. అంటే రా పపాయాన్ని ఉడకబెట్టిన తర్వాత ఆ పిప్ ఉంటుంది కదా మనకి, ఆ పల్ప్లో కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని ఫ్లాక్ సీడ్స్, కొన్ని వాల్నట్స్ పౌడర్ మంచిగా చల్లుకొని కొద్దిగా లైట్గా పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక బౌల్లో తినాలి అనుకోండి, సలాడ్ లాగా. టేస్ట్ చాలా బాగుంటుంది. కాన్స్టిపేషన్ ఇష్యూకి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇండియన్ వాష్రూమ్స్ వాడడమే ఆపేస్తున్నాం. ఎందుకంటే చాలా కేసెస్ ఇలా మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి కేసెస్లో మనకి ఇబ్బందిగా ఉంటుంది మనం ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేయడానికి. కానీ ఇప్పుడు జనరల్గా హెల్దీ పర్సన్స్ కూడా ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేయడం వదిలేశారు. ఇంట్లో ఆప్షన్గా ఉంటుంది మనకి. సో మనం వదిలేయడం వల్ల అంటే మలబద్ధక సమస్య అనేది మనం పొద్దున్నే లేచాక మలాసన్ అంటారు, పేరులోనే ఉంటుంది మలాసన్. ఆ మలాసన్ అంటే మనం ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పొజిషన్నే మలాసన్ అంటారు. ఆ పొజిషన్లో కూర్చోవడం వల్ల థై ప్రెజర్ పొట్ట మీద పడి మనకి పేగులో నుంచి అంతా ఫ్లష్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులోనే ఆ పేరునే మలాసన్ అని పెడతారు. ఆ పోర్షన్, నేను కూర్చునే పోర్షన్ అది అద్భుతంగా పనిచేస్తుంది. పొద్దున్నే డే స్టార్ట్ అయితే అట్లీస్ట్ మీరు కూర్చోవడం, మార్నింగ్ డీటాక్స్ వాటర్ కానీ ఏదైనా తింటున్నప్పుడు మలాసంలో కూర్చోండి. లేదంటే విపరీతమైన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఒక 2.5-3 లీటర్లంత వాటర్ తీసుకొని జస్ట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ టు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. హాఫ్ లీటర్ టు 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని కొద్దిగా ఒక 250 ml వాటర్ తాగడం, మలాసంలో ముందుకి వెనక్కి వాక్ చేయడం.
మళ్ళీ మళ్ళీ 250 ml వాటర్ తాగండి, మళ్ళీ ముందుకి వెళ్ళండి. అట్లీస్ట్ ఒక ½ లీటర్ వరకు వాటర్ పెట్టుకొని అలా ముందుకి వెనక్కి వాక్ చేయడం వల్ల ఆ వాటర్ మొత్తం పేగుల్లోకి వెళ్ళి నీట్గా మల విసర్జన అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మలబద్ధక సమస్య మనం అశ్రద్ధ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు పెద్ద ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ నీళ్ళు ఇంటేక్ పెంచుకోండి. అండ్ అధికంగా ప్రాబ్లం ఉంటే జామకాయలు కానీ, బనానా కానీ, రా పప్పాయ కానీ, బొప్పాయికాయ కూడా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మలబద్ధక సమస్య లేదు, అసలు రాదు. రాకుండా కూడా మనం చాలా వరకు హెల్తీగా గట్ని ఉంచుకుంటే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు గట్ని. గట్ హెల్తీగా ఉంటేనే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాగా మన బాడీలో ఉన్న సెకండ్ బ్రెయిన్ అంటే పేగులు హెల్తీగా ఉంచుకుంటే అన్ని సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. చెప్పినవన్నీ చేయండి, ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.